ఈరోజు December 23 మండే. ఈరోజు ట్రేడ్ అయితే చేశాను. ఇది పొజిషన్లో ఉంది ప్రజెంట్. మీరు ప్రాఫిట్ చూస్తారు కదా, 1500 చేంజ్ ఇట్లా ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓవరాల్గానైతే నేను ట్రేడ్ పొజిషన్స్ అన్నీ కొన్ని ప్రాఫిట్లో క్లోజ్ చేశాను. కాకపోతే ఈవినింగ్ వరకు లాస్ వచ్చిందన్నమాట. అంటే మీరు ఒక 80 to 1 lakh పెట్టుకొని క్యాపిటల్ ఒకటే లాట్ తోటి సెల్ చేసినా కానీ ప్రాఫిట్ అనేది డైలీ 1 to 3,000 4,000 చేంజ్ ఉంటుంది. 2-3,000 అయితే మినిమం ఉంటుంది రిస్క్ లేకుండా. ఇప్పుడు మీరు ప్రాఫిట్ చూస్తారు కదా, నేనేం చేసిన అంటే కొంచెం ఈవినింగ్ వరకు కొంచెం ఒక 5-6 ట్రేడ్లు కావడం, 2-3 స్టాప్ లాస్ హిట్ కావడం, ఇట్లా కావడం వల్ల కొంచెం మైనస్లోకి వెళ్ళింది అన్నమాట ఓవరాల్ డే పైన. ఇది ఓవరాల్గా చూసుకుంటే డే పైన మొత్తంలో ఒక 5-6 స్టాప్ లాసులు హిట్ కావడం వల్ల మీకు ఇంతకుముందు చూపెట్టినాయి కదా. సో వచ్చిన ప్రాఫిట్ అంతా పోయి ఇంకా ట్రేడ్ ఛార్జీలు కూడా మీద పడి ఈ లాస్ కూడా ఒక 400-500 సంథింగ్ ఇంత జరిగింది. ఒకసారి చూపిస్తా చూడండి. ఓవరాల్ ఈ డే పైన మొత్తం లాసెస్ జరిగింది. ఎవ్రీడే ప్రాఫిట్ మనకు మార్కెట్లో ఎవ్రీడే ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి అట్లా అనుకోవద్దు. కాకపోతే రిస్క్ ఉంటుంది అన్నమాట. డైలీ ఒక 1000-2000 మినిమం ఉంటుంది. ఇక్కడ లాస్ట్ చూసినరా ఈరోజు దాదాపు 400 ఉంది. ఒకసారి చూడండి, మీకు ఇందులో డిస్ప్లే చూపెడుతున్నా. ఇవి పొజిషన్స్ అన్నమాట. 22 పొజిషన్స్ అంటే ఒక 10 ట్రేడ్లు అయినాయి. అంటే దాదాపు ఒక 400-500 ట్రేడ్ ఛార్జెస్ కలుపుకొని వీటితోటి మనకు లాసెస్ అయితే అదొక 500 లాస్. అంటే ఒక ఓవరాల్గా 1000 రూపాయలు వేసుకోండి సింపుల్గా ఒక డేలో మనం. సో ఒక 1000-2000 అంటే రీజనబుల్ ఎవరికైనా. ఎండ్ చేసేస్తున్న ట్రేడింగ్ అయితే ఈరోజు చూడండి. మీరు పొజిషన్ 393 అంటే 400 వేసుకోండి. 22 పొజిషన్స్ అంటే ఒక 11-12 పొజిషన్స్ అన్నమాట. సో వాటికి ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ కాండి.